ట్రిపుల్ ఈ 4th ఇయర్. ఇప్పుడు చెప్పేది ఏంటంటే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫ్యూయల్ సెల్ యాజ్ ఎ పవర్ సోర్స్. మనం దీంట్లో యూజ్ చేసేది ఫ్యూయల్ సెల్ని 2 టైప్స్ కింద యూజ్ చేస్తాం. ఒకటి ఎలక్ట్రోలైజర్ కింద, ఒకటి యాజ్ ఎ ఫ్యూయల్ సెల్ కింద వాడతాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాటర్ని ఈక్వలైజర్లో ఆక్సిజన్ని హైడ్రోజన్ని రెండింటిగా స్ప్లిట్ చేసి హైడ్రోజన్ అనేది మనం తీసుకుని ఫ్యూయల్ సెల్లోకి పంపిస్తున్నాం. ఫ్యూయల్ సెల్లో పంపించినప్పుడు దాని ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయ్యి సప్లై వెళ్ళి ఒక స్మాల్ డీసీ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే పవర్ ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ దీంట్లో చూపిస్తుంది ఇండ్యూస్ అయ్యే పవర్ 6 volts వస్తుంది ఇక్కడ. దాన్ని ఇప్పుడు మనం అది మూవ్ చేయొచ్చు కార్ని. బేసికలీ ఏంటంటే మనం ఇక్కడ ఈ కార్ ఏంటంటే దీంట్లో వచ్చే సప్లై మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. హైడ్రోజన్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ బబుల్స్ అనేవి హైడ్రోజన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ బబుల్స్ అనేవి హైడ్రోజన్ బబుల్స్ అంటారు. దీన్ని ఇక్కడ స్టోర్ అయ్యి దీని ద్వారా మన ఫ్యూయల్ సెల్కి వెళ్ళి ఇక్కడ నుంచి అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అనేది దీంట్లోకి వెళ్ళి రెండు రియాక్షన్ చెందేసి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫైనల్ ఇయర్ ఎలక్ట్రికల్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్. మా ప్రాజెక్ట్ పేరు కాయిన్ బేస్డ్ మొబైల్ ఛార్జర్. మనకి సొంత అడాప్టర్ పవర్ సప్లై లేనప్పుడు మనం పబ్లిక్లోని కాయిన్ యూజ్ చేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం అనమాట. మనకి ఛార్జింగ్కి డీసీ సప్లై వాడతాం. సో ఏసీ సప్లైని డీసీ సప్లై కన్వర్ట్ చేయడం ఇక్కడ నుండి ఎక్కడి వరకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి 230 volts ఏసీ సప్లైని 12 volts ఏసీ సప్లై కింద కన్వర్ట్ చేసుకుంటాం. మనం డీసీ వాడతాం కాబట్టి ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేయడానికి బ్రిడ్జ్ రెక్టిఫైర్ యూజ్ చేస్తాం. పవర్ ఇక్కడ హోల్డ్ చేసి మనం కాయిన్ ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ స్టార్ట్ అయ్యి సెకండ్స్ చూపిస్తుంది. 5 rupees కాయిన్కి ఒక 60 seconds 90 seconds వరకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ ఎక్కడో మీరు చూడొచ్చు. ఇక్కడ కాయిన్ ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ సిగ్నల్ ఆర్డినోకి పంపించి రిలే దగ్గర హోల్డ్ చేసిన పవర్ రిలీజ్ చేస్తుంది. సో ఛార్జింగ్ ఎక్కుతుంది. సో స్టార్ట్ చేయొచ్చా? My name is K. David. I am pursuing BTech final year in AAA branch. So this is joystick control wheelchair. This is used for physical handicapped people. So they cannot move anywhere like normal persons. For this reason we are created and we are made by joystick control wheelchair, sir. సార్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇది జాస్టిక్ కంట్రోల్ ద్వారా వర్క్ చేస్తుంది సార్. పవర్ సప్లై అనేది మనం ఇక్కడ బ్యాటరీ ఉంటుంది సార్. బ్యాటరీ వల్ల పవర్ సప్లై ఉంటుంది. అండ్ దీన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి మైక్రో కంట్రోల్ ఉంటుంది సార్. ఆర్డినో అనే దాని ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుంది సార్. సార్ ఇది సార్ ఇక్కడ పవర్ సప్లై స్విచ్ ఉంటుంది సార్. ఇక్కడ ఆన్ చేయడం వల్ల సార్ ఇప్పుడు బ్యాక్ సార్, ఫ్రంట్ సార్, రైట్ సార్. Sewing robot, sir. This is an agriculture project. It is used for automatic ploughing. This is a mobile controlled IoT robot. It is used for ploughing, and the pump present here is used for watering the. And the tunnel here is used to pour the seeds from here. This is controlled by the Blink app, which is hotspot is connected to this. This is solar panel which is of 12 volt range, and the battery which is connected is also 12 volt range. Myself Reshma. My project is about multi-purpose agricultural robot. It works on the Bluetooth module app. It works ploughing, watering, sowing of seeds, cutting. These all things will be done by a single robot. Here ploughing will be done here. Here some small seeds are there. In these seeds, under these seeds there are some holes. Through that holes seeds will come out, and this is the water tank. This will be operated through Bluetooth module app. Here the water pipe, whenever in Bluetooth app we on the pump on button, here the water will comes through this pipe, and through these holes the water will be grow through the land. Next here cutting. If we want to cut unwanted trees, we can cut here. Cut here.
Next, this will be operated through microcontroller. It can be work in two-way solar through solar panel, and as well as charging through daytime. We can use solar panel. Through there will be lights also. We can use it in night times. Nighttime, this is very useful for our farmers. Nowadays everyone are going to educate and going to the abroad country. No one is interested to do farming, so we are implemented some multi-purpose agricultural project. All these things are done by a single robot. It is very useful for the wireless notice board. My core partners is Gayatri, Harini and Shavani. We have created a digital notice board with using GSM module and Arduino board and LCD. Mobile phone, GSM receives the message and then sends to the Arduino Uno board, and it reads the message and extract the message and send to the 16:2 LCD display, and display the message in the. It works like a notice board. It human needed not necessary, and then automatically it delete the message when new message is arrival. No power lost when the information is no loss. Wireless system, easy to low cost, easy to flexible. It is used in transportations, hotels, colleges, classrooms, seminar halls, and whatever it is. And it is whenever we are gathering a meeting or any seminar meetings, we have to send a simple message, and easily wherever the old in the send the message, we get the message to the all of us. And LED matrix used to increase the strength of the message. In this we use the 16 characters to send the message. Now, if any unwanted event or occurred to the ATM or a hammered, what will be happen? The vibrating sensor detects the movement from the ATM. At the same time, the message will be sent to the nearest police station and nearest SBI. Okay. At the same time with the GPS location. సో మనకి ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే టోటల్గా ఏటీఎం రాబరీని ఫుల్గా తగ్గించలేం, కానీ మినిమైజ్ అయినా చేయొచ్చు ఇలాంటివి యూజ్ చేయడం వల్ల. ఇది సిమిలర్ టు ద ఏటీఎం మిషన్ టైప్. బట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం పాస్వర్డ్ కానీ మర్చిపోయాం అనుకోండి ఏటీఎం కార్డ్ది, మనం అలా ఎంటర్ చేయడం ద్వారా ఏంటంటే మన మొబైల్కి ఒక పాస్వర్డ్ ఒక మెసేజ్ వస్తుందన్నమాట విత్ జీపీఎస్ లొకేషన్తో, మీ ఏటీఎం కార్డ్ ఎవరో యూజ్ చేస్తున్నారని. సో మనం ఇన్ కేస్ మనం అది బ్లాక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఏటీఎం కార్డ్ పోయిందనుకోండి, అది ఎవరికైనా దొరికి రాంగ్ పాస్వర్డే ఎంటర్ చేస్తారు. అలాగా చేసినప్పుడు ఏంటంటే మన ఏటీఎం కార్డ్ ఎవరో యూజ్ చేస్తున్నారు, దీనివల్ల మనం అది బ్లాక్ చేసుకోవచ్చు. అంటే ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేసుకోవచ్చు. అందుకే ఈ ప్రాజెక్ట్ నుండి. When the key is on supply, when you are raising the person, the motor will be run constantly. This is the BLDC motor. It's completely arranged. This is a block diagram explanation of the project. This is the motor of the constant motor. Hub motor is the power supply. The specification is the 350 watts of the supply, and it is the run with a constant speed with ice. This motor is used for the hybrid vehicles and electric vehicles, and you can use the pump system and hub motor and etc. This is the main use of this supply. The main use of this project is used for the when we can use the vehicle is eco-friendly and no pollution, and easily to vary the one place to another place. The maximum speed, when the maximum voltage is applied 40 volts. మనం యూజ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఇది వచ్చేసరికి మనకి స్మార్ట్ ఎనర్జీ మీటర్ సార్. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ కంట్రోల్ సార్ ప్యూర్లీ. మనకి ఇక్కడ వచ్చేసి మనకి అనలాగ్ డిజిటల్ మీటర్ ఒకటి యూజ్ చేస్తున్నాం. ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది ఎంత అనేది ఇందులో మెజర్ చేస్తాం. తర్వాత కన్వర్టర్ ఒకటి ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం యూజ్ చేసి డీసీ సప్లై
తర్వాత 2x16 డిజిటల్ బోర్డ్ ఒకటి యూస్ చేస్తున్నాం. తర్వాత రిలే ఆపరేషన్ ఒకటి ఆటోమేటిక్గా ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవడానికి. తర్వాత హాల్ ఎఫెక్ట్ సెన్సార్ అంటే అది కరెంట్ సెన్సార్ అనమాట. మనం ఎంతైతే పవర్ యూజ్ చేస్తున్నామో అది అందులో కన్జ్యూమ్ అవుతుంది, అది నోటిఫై చేసి వెంటనే దానికి రిపోర్ట్ చేస్తుంది సార్. ఇది వచ్చేసరికి ఆర్డినో బోర్డ్ అనమాట. ఆర్డినో బోర్డులో మనకి ఏంటంటే దాని ఆపరేషన్ అంతా వైఫై మాడ్యూల్తో కంట్రోల్ అవుతుంది సార్. ఇది వచ్చేసరికి మనకి లైట్నింగ్ లోడ్స్ పెట్టుకున్నాం సార్. 4 లోడ్స్ తీసుకున్నాం. మనం ఎంతైతే అమౌంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది మనం బేసికల్గా ఇలా లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ ద్వారా చెప్పుకుంటాం సార్. పర్టికులర్ మన లోడ్కి ఎక్కువ కన్జ్యూమ్ అయ్యేసరికి మనం ఎంతైతే లోడ్ యూస్ చేస్తున్నామో అది వచ్చేసరికి మనకి మొబైల్ ఫోన్లో చూపిస్తుంది సార్. ఇంత యూనిట్స్కి మనం ఇంత అమౌంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ మనం 1 మంత్కి మనం మామూలుగా ఎనర్జీ బోర్డులో కన్జ్యూమ్ చేసుకుంటాం. అది ఎప్పుడైతే ఓవర్లోడ్ అవుతుందో మనకి ఇక్కడ ఇలా ఓవర్లోడ్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది సార్ డైరెక్ట్ మన మొబైల్కి. ఓవర్లోడ్ అని చెప్పి నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ అది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే మనకి ఆన్ కావాలనుకుంటాం అప్పుడు సబ్స్టేషన్కి మనం కాల్ చేసి రిపోర్ట్ చేయగానే వెంటనే మళ్ళీ వాళ్ళు మనకి రీస్టార్ట్ చేస్తారన్నమాట. అప్పుడు మళ్ళీ మన రోడ్ అనేది రెగ్యులేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి పవర్ని బాగా యూజ్ చేసుకోవడం ఎలా అనేది మనం పవర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత థెఫ్ట్ అనేది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ లోడ్ యూజ్ చేయకుండా ఉండడానికి దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యే వర్షన్ కింద మనం చెప్పుకోవచ్చు సార్. దీన్నే స్మార్ట్ ఎనర్జీ మీటర్ అంటాం. దీన్ని మనం My main project is desalination of sea water. Desalination of sea water సార్ ఫస్ట్ ఒక 100% అనేది సీ వాటర్ తీసుకోవాలి సార్. సీ వాటర్ తీసుకున్నాక అది ఒక 24 అవర్స్ అనేది మనం ఉంచాలి. 24 అవర్స్ ఉంచాక దీంట్లోని ఒక 30% వరకు మనం ఏమీ యూజ్ చేయం. పైన 70% మాత్రమే మనం ఫిల్టర్స్ ద్వారా సాల్ట్ రిమూవ్ చేసి మన పోర్టబుల్ వాటర్ కింద వస్తుంది సార్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్ ఇక్కడ 24 అవర్స్ ఉంచడం వల్ల ఈ వాటర్లో ఉన్న పార్టికల్స్ అనేవి అవన్నీ వెళ్ళి సెడిమెంట్ అవుతాయి సార్. అందుకే మనం 30% వాటర్ అనేది ఫస్ట్ వాడాం. 70% వాటర్ అనేది ఫస్ట్ ప్రీ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఈ ప్రీ ఫిల్టర్ వల్ల యూజ్ ఏంటంటే సార్ దాంట్లో ఉన్న సీలో ఉన్న ఆల్గే ఇంకా పాలెన్ ఫైబర్స్ అవన్నీ రిమూవ్ చేస్తారు సార్ ఇంప్యూరిటీస్ అనేది. తర్వాత శాండ్ ఫిల్టర్ సార్. శాండ్ ఫిల్టర్కి వచ్చేసరికి ఇది ఒక న్యాచురల్ శాండ్ సార్. న్యాచురల్ శాండ్ తీసుకుంటాం. ఆ శాండ్ ద్వారా వాటర్ ఫ్లో అయినప్పుడు ఆ వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైనా ఉంటే అవి శాండ్కి అట్రాక్ట్ అయిపోయి వాటర్ మాత్రం పాస్ చేస్తుంది సార్. ఇందులో ఏవైనా శాండ్తో పాటు వాటర్ వచ్చేస్తే ఈ కార్బన్ ఫిల్టర్ అనేది ఓడర్ కానీ అంటే వాసన రుచి టేస్ట్ సార్ అవన్నీ రిమూవ్ చేసే ఫిల్టర్ సార్. ఇది కార్బన్ ఫిల్టర్ సార్. కార్బన్ ఫిల్టర్ రిమూవ్ చేశాక స్పన్ సార్. స్పన్ అనేది అదొక సిలిండ్రికల్ ఫామ్లో ఉంటుంది సార్. అది దానివల్ల వాటర్ ఫ్లో అయినప్పుడు ఈ ఫిల్టర్ ద్వారా వాటర్ అనేది ఫ్లో అయినప్పుడు అది ఆ మెంబ్రెన్స్కి ఆ ఇంప్యూరిటీస్ అనేవి అట్రాక్ట్ అయిపోతాయి సార్. దానికి అట్రాక్ట్ అయ్యాక ఇప్పటికి వచ్చేసరికి బిఎల్డిసి పంప్ సార్. బిఎల్డిసి పంప్కి వస్తుంది. ఇది వెళ్ళే ముందు సోలనాయిడ్ వాల్వ్ సార్. సోలనాయిడ్ వాల్వ్ ఎందుకంటే ఆ వాటర్ని ఫ్లోని అది అంటే కంట్రోల్ చేస్తుంది సార్. కంట్రోల్ చేసి ఈ బిఎల్డిసి పంప్ ద్వారా వాటర్ అనేది అంటే ప్రెషర్ ద్వారా ఈ మెంబ్రెన్స్ పంపిస్తారు సార్. ఈ మెంబ్రెన్స్ నేము డీసాలినేషన్ మెంబ్రెన్స్ సార్. ఈ డీసాలినేషన్ మెంబ్రెన్స్లోని 0.001 మైక్రాన్స్ వోల్ట్స్ ఉంటాయి సార్. ఆ వోల్ట్స్లోని మాత్రమే ఆ వాటర్ మాలిక్యూల్ మాత్రమే వెళ్ళే అంత స్పేస్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఎటువంటి వేస్ట్ కూడా వెళ్ళదు సార్. అంటే సాల్ట్ రిమూవ్ చేసే మెంబ్రెన్స్ మాత్రం ఈ డీసాలినేషన్ మెంబ్రెన్స్ సార్. ఈ డీసాలినేషన్ మెంబ్రెన్స్ ద్వారా ఇగోండి ఇది వేస్ట్ వాటర్ సార్. ఈ వేస్ట్ వాటర్ అనేది ఈ పైప్ ద్వారా ఫ్లో అయిపోతుంది సార్ ఈ ట్యాంక్లోకి. ఇది పోర్టబుల్ వాటర్ సార్. అంటే మన ఇంట్లోనే యూజ్ చేసుకునే వాటర్ సార్. ఈ వాటర్ అనేది ట్యాంక్లో స్టోర్ అవుతుంది సార్. ప్లస్ ఇంకోటి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ 30% అనేది ఉంచాం కదా సార్ ఈ వాటర్ని. ఈ వాటర్ని ప్లస్ ఇప్పుడు వచ్చిన ఈ వేస్ట్ వాటర్ని ఈ 2 వాటర్ని కూడా మిక్స్ చేసి సీలోకి వదిలేస్తాం సార్. అలా వదలడం వల్ల మన ఎన్విరాన్మెంట్ వాటర్లో ఉన్న లివింగ్ నేచర్ యానిమల్స్కి ఎటువంటి హాని కూడా ఉండదు సార్. దీన్ని ఇంకోటి సార్ దీన్ని 3 days యూజ్ చేసుకోవచ్చు సార్. దీని సోలార్ సార్. ఇక్కడ డీసీ పంప్ ఎందుకు తీసుకున్నామంటే మనం డైరెక్ట్గా సోలార్ ఎనర్జీని ఎటువంటి కన్వర్షన్ లేకుండా డీసీ ఎనర్జీని మనం పంపిస్తాం సార్. తీసుకుంటుంది. ప్లస్ మనం ఈ బ్యాటరీ సార్ మార్నింగ్ అంతా సాల్ట్ అయినా సరే ఈవినింగ్ అయ్యేసరికి మనకి సాల్ట్ అనేది ఉండదు కాబట్టి బ్యాటరీస్ ద్వారా ఎనర్జీ స్టోర్ చేసుకుంటే మనం ఈ బ్యాటరీస్ ద్వారా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు సార్. ఇంకోటి సార్ ఈ ఎలక్ట్రిసిటీ పవర్ సార్. ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సార్. మనం యూజ్ చేసి ఈ మొత్తం ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు సార్. ఇది బ్యాక్గ్రౌండ్ ఇది వస్తుందేమో ఇక్కడ తెలుగులోనే చెప్తాను. తెలుగులోనే
So I'm Grace Sudhir from the Department of Mechanical Engineering, Chaitanya Engineering College. And as you know, the part of our Chaitanyam 2020, the Department of Mechanical Engineering is organizing all the technical, cultural as well as sports meet. And as part of these technical events, we have already conducted paper presentation, poster presentation, and we have also conducted project expos. And as part of project expos, as our student already explained, Raghava and his team has done a fabulous job. They have converted desalination, they have converted seawater to normal potable water. So they have, what they actually done is they have desalinated the saltiness in the salt water and they converted into potable water. It might not be for the drinking purpose, but definitely it can be utilized for all the domestic purposes. And as part of this paper presentation, we have huge number of participants, around 25 paper presentations have come from different colleges in and around Visakhapatnam and also from other districts. And one person is from other state, the different state also. So we are very happy, we are quite excited at the beginning of this event, and we have successfully completed it with various participants in and around Visakhapatnam, in and around Andhra Pradesh, and also from other states. And we have also conducted poster presentation, which has got huge response from various participants of various engineering colleges. And we have also conducted project expo. As I explained, Raghava has got the first prize. We are very happy for that. And we have a huge number of participants, and I think this technical event has gone the next level in our college, and we are hoping for the best in the future years to come. And hopefully I think that all the participants have got the requisite knowledge. They have acquired the knowledge from these kind of events, and particularly as far as technical events like this are concerned, they will definitely motivate them and they will definitely allow them to improve their perspective. My name is Pooja Kumari and I am from Civil Engineer second year. My project is a rainwater harvesting system. This area is mountain hilly areas. We are collecting rainwater from this to canal, and now from canal we are collecting to collecting tank. This water is transferred to sedimentation. This process in this tank, which process is connecting means in this when suspended particles are removed in this tank. Now filtration. If some dust particles are in like bacteria, like suspended particles are removed like sand, all that. In this process, in this tank means bacteria, all these type of bacteria impurities are removing. From this tank process is, if this water is hard water, we are converting in this tank to like soft water. Next, ending this storage tank. We are storing water in this tank and supplying to the houses. If your health is not good, you can't do anything, whether you or me or somebody else. Health is, you have to give a lot of weightage to the health. God has given 24 hours to everybody. The 6 to 8 hours, maximum 10 hours you can spend for your education. In classroom teaching, learning process as well as preparation, and whatever it may be. Don't spend more than that. The remaining 14 hours or 15 hours, get a good sleep, 7 to 8 hours, good sleep. Once again I am repeating. And because we have a cell phone, entire world is in your hand, but you can use for good or you can use for bad. Now I cannot motivate you because you are a highly intellectual person. You know very well what is good or what is bad. You can easily decide. So that's why entire world is in your hand. మంచి చేయాలా చెడు చేయాలా నాకు ఈరోజు 3 గంటలు ఉంది చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో. ఇక్కడ టెక్ ఫస్ట్ ఉంది, స్పోర్ట్స్ మీట్ ఉంది, కల్చరల్ మీట్ ఉంది. వాట్ బెస్ట్ ఐ కెన్ యూటిలైజ్. ఆర్ ఐ కెన్ గో టు మూవీ ఇన్ మధురవాడ, సమ్ అలా వైకుంఠపురం. ఆర్ ఐ కెన్ గో సమ్వేర్ ఎల్స్. దట్ యూ హ్యావ్ టు డిసైడ్. ఆర్ ఐ కెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ. దట్ ఈస్ ఫర్ గుడ్ ఆర్ దట్ ఈస్ ఫర్ బ్యాడ్. That is very, very important. The time is 8 hours you can sleep. The remaining left over 7 to 8 hours, please spend some time for your health.
what food you are taking. If you want to prepare IAS officer, the food habits should be different. If you want to become a good Group 1 officer, your food habits should be different. You have to take care about your health. That's very, very important. The health and hygiene. And how to talk with others. You have a male and female, what distance you have to maintain. This you have to understand from the society one. How to behave with the others. How to behave with the teachers. How to spend with the parents. Out of 24 hours, how much time you are spending with your parents. Now if you can see the channels, what is the media. If you are doing a good thing, they will show one time. Am I correct or not? If you do the bad things, what they will do? They will repeat 100 times, 1000 times, 1 lakh times, or the sky is the limit now. That's why, my dear student friends, always whether somebody is observing or not. See, that's why you have to take a role model. Just now your principal is mentioning, I have contributed around 40 PhDs. 24 laboratory developed at Andhra University Nanotechnology field. I can proudly say that these are my contributions to where I work. That's what you have to contribute something where you got your education, primary, secondary. Don't give money is not the criteria. Once again I am saying, while journey you are learning a lot of lessons. Those lessons try to pass on to your juniors. Please educate your juniors. Please share your experiences. Nowadays ICT enabled technology is there. You please keep in touch with the institution where you have studied. Pass on your lessons, whatever the lessons you have learned. Why? Because, why I am emphasizing this point, 1991 liberalization, globalization, privatization started, and hardworking nature, what like that you can mention any tax, the entire country will looking such a candidate, such a people. The best example is, at the Vice Chancellor post is always used to get at the age of 58 years, 59 years, 49 years. I got at the age of 49 years. If you do good things, the people are there to recognize you. That's why once again I am saying, please there should be one title for your life, some role model in your life. If the role model is you take your parents, your father and mother, or Mahatma Gandhi, or Ambedkar, or somebody else, Sachin Tendulkar. Keep role model one for somebody, try to work hard in that direction. That's what Abdul Kalam said. You always think big. Sri Ramaraju Garu to present momentum. ఇదే
ఆఫ్టర్నూన్. మరి ఈరోజు చూస్తున్నట్టయితే చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కొమ్మాది. చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో ఫెస్ట్ చాలా ఘనంగా జరుగుతుంది. మరి ఇక్కడ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు మరి మనతో మాట్లాడడానికి చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ రెడీగా ఉన్నారు. సార్ మీ పేరు? ఓకే సార్, మరి ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చైతన్య కాలేజ్లో ఫేస్ చేస్తున్నారు? 17 ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూస్గా కండక్ట్ చేస్తూనే వస్తున్నాం. సో ఎప్పుడు కూడా ఇంత లాట్ ఆఫ్ పర్సన్స్, లాట్ ఆఫ్ బిజీతో ఇంత అందంగానే ఫేస్ జరుగుతూ ఉంటుందా సార్ ఇక్కడ? తప్పకుండా. సో విత్ అవర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీఆర్ కండక్టింగ్ దిస్ గ్రాండ్ సక్సెస్. ఓకే. సో ఇక్కడ పిల్లలకి ఎటువంటివి అందిస్తున్నారు సార్? అలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఎంజాయ్మెంట్ పరంగా వస్తే కానీ? సో పిల్లలకి కరికులంతో పాటు, కరికులర్ యాక్టివిటీస్తో పాటు ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎక్స్ట్రా కరికులర్ అంటే గెస్ట్ లెక్చర్స్ కానీ, లేదా ఇండస్ట్రీ విజిట్స్, వర్క్షాప్స్ అవి కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్ట్రా కరికులర్గా స్పోర్ట్స్, గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ప్లేస్మెంట్ సిఆర్టీ ట్రైనింగ్ థర్డ్ ఇయర్, సెకండ్ సెమ్లో ఇస్తున్నాం. డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం. సో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు సార్ ప్రెజెంట్? టోటల్ 1500 స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. 800 డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు. So how many branches are there in engineering college? 5 engineering branches are there. Which branches, sir? Mechanical engineering, civil engineering, electrical and electronics engineering, triple engineering, computer science engineering. So many of the different branches to Sri Chaitanya Engineering College lo mechanical, civil, electrical, all the campus placements are available in Chaitanya Engineering campus. Okay, మరి సార్ ఈ ఫెస్ట్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫెస్ట్ అనేది నార్మల్గా వీళ్ళు క్లాస్ రూమ్ నుంచి బయటికి వచ్చి వేరు వేరు కాలేజీల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చేదే ఈ ఫెస్ట్. జనరల్గా టెక్నికల్ ఫెస్ట్ అనేది ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ కాలేజ్ అండ్ వీ ఇన్వైటెడ్ ఆల్మోస్ట్ all the colleges across the Andhra Pradesh and most of the students have participated in this fest and we have planned to conduct technical events in respect to departments and cultural in open air auditorium and seminar hall and sports in open ground. So I hope that every student will enjoy this fest and perform well and enjoy this fest. బయట కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కల్చరల్స్లో పాల్గొవచ్చా సార్? కాంపిటీషన్స్ ఇట్ ఈస్ అండ్ ఇది కాంపిటీషన్స్ కాబట్టి అన్ని కాలేజీల వాళ్ళు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఆల్ ద డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి చేస్తున్న ఫెస్ట్ సార్? ఆల్ సెపరేట్? ఎంటైర్ కాలేజ్, టోటల్ కాలేజ్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ ఫర్ డిపార్ట్మెంట్ వైజ్, ఇట్ ఇస్ కాలేజ్ వైజ్. సో చూసారు కదా, మరి ఆల్ ది డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి ఇక్కడ చాలా ఘనంగా ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో మిగతా కార్యక్రమాలు అలాగే కల్చరల్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ మెనీ ఆఫ్ ది డిఫరెంట్ పార్టిసిపెంట్స్ కూడా చాలా మందికి రెడీగా ఉన్నారు. సో మిగతా ప్రోగ్రామ్స్ని చూసి మన వసుంధర ఛానల్ ఎంజాయ్ చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసినట్టయితే ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ మాట్లాడారు. సో మన వైస్ ప్రిన్సిపల్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు చైతన్యం ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ 2020లో. సో ఇక్కడ సార్ ఏం మాట్లాడడానికి రెడీగా ఉన్నారు? సార్ మీ పేరు? నా పేరు సురేష్ అండి. సో చాలా హ్యాపీగా నవ్వుతున్నారు. ఈ ఈవెంట్ అంతా చూసి స్మైల్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలాగున్నాయి, స్టూడెంట్స్ ఎంత స్ట్రెంత్ ఉంటారు, ఎలా లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది చెప్పండి సార్. మా కాలేజీలో మేము బీటెక్తో పాటు డిప్లొమా అండ్ ఎంటెక్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఓకే సార్. ఓన్లీ బీటెక్ అయితే అరౌండ్ 1500 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్, డిప్లొమాకి అయితే 700 ఉంటారు, పీజీ ఎంటెక్ అయితే 200 ఉంటారు. ఆల్ టుగెదర్ 2000+ ఉంటారు స్టూడెంట్స్. సో 1000 మెంబర్స్కి కూడా ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయా సార్? అంటే మేము అరౌండ్ 80% వరకు ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే, ఓకేనా. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత ఘనంగా ఫెస్ట్ జరుగుతుంది కదా, సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇది ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్లో ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్లో కండక్ట్ చేస్తాము. ఓకే సార్. ఈ ఫెస్ట్లో ఏం చేస్తామంటే మేము ఇండియన్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్వైట్ చేస్తాము. ఈ ఈవెంట్లో కల్చరల్, స్పోర్ట్స్, టెక్నికల్ అన్ని ఈవెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. కాబట్టి వేరియస్ కాలేజ్ వచ్చే పార్టిసిపెంట్స్ని బేస్ చేసుకొని మేము వాళ్ళ తలగా అన్ని ఈవెంట్స్ని అనమాట ఈక్వల్గా కండక్ట్ చేసి 2 డేస్లో అనమాట ఎవరైతే ఈవెంట్లో చేస్తారో పార్టిసిపేషను ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో కూడా ప్రతి ఈవెంట్కి మేము అనౌన్స్ చేస్తాము. వ్యాలిడిక్టరీ అనేది సెకండ్ డే చేస్తాము. సెకండ్ డే వ్యాలిడిక్టరీ ఫంక్షన్లో అనమాట విన్నర్స్కి అనమాట కొన్ని ఈవెంట్స్కి అనమాట క్యాష్ ప్రైజు, కొన్ని ఈవెంట్స్కి మెమోంటోస్ అలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. సో మరి మన కాలేజ్ పేరు చూసుకున్నట్టయితే చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్. సో మరి ఈ ఫెస్ట్కి చైతన్యం ఇంజనీరింగ్ అని ఎందుకు పెట్టారు సార్? చైతన్యం ఎందుకు పెట్టామంటే ఆ నేమ్లోనే ఉందన్నమాట. చైతన్యం అంటే బాగా హుషారుగా ఉంటుందని. మా కాలేజీలో ఉండే స్టాఫ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, పిల్లలు కానీ అంత ఉత్సాహంగా ఏ ఈవెంట్ చేస్తాం.
అందుకని ఆ ఈవెంట్గా పేరు పెట్టామన్నమాట. సో తెలుసు కదా మరి, చైతన్యం అంటే ఉత్సాహం, ఊరేగింపుతో గట్టిగా ఎంజాయ్ చేయడానికి చైతన్యం ఫెస్ట్ అని పేరు పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మరి వైస్ ప్రిన్సిపల్ కూడా మాట్లాడారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి హెచ్ఓడి గారు కూడా ఇక్కడ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్ మీ పేరు? లక్ష్మీకాంత్ అండి నా పేరు. సో లక్ష్మీకాంత్ సార్, మరి ఫెస్ట్ ఇంత ఘనంగా జరుగుతుంది, మీ హ్యాండ్ ఎంతవరకు ఉంది, స్టూడెంట్స్ అందరికీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హెచ్ఓడిగా మా బ్రాంచ్ వరకు టెక్నికల్ ఈవెంట్స్ అన్నీ, కోడ్ హంట్ అని, కోడ్ బూస్ట్ అని, పేపర్ పించ్ అని, ఇలా 5 విభాగాల్లోని మేము ఈ కండక్ట్ చేస్తున్నాము. సో దానికి నేను విభాగాధిపతిగా ఈ టెక్నికల్ ఈవెంట్స్ని అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని సక్రమంగా జరిగి డిసిప్లిన్గా ఈవెంట్ని సక్సెస్ఫుల్గా జరగాలని నా పాత్రగా నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్గా నిర్వహిస్తున్నానండి. సో మీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి డిపార్ట్మెంట్లో ఎంతమంది స్టూడెంట్స్ స్ట్రెంత్ ఉన్నారు సార్? సో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కలిపి ఒక 500 వరకు స్టూడెంట్స్ ఉంటారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి ప్లేస్మెంట్ వస్తుందా సార్? ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరికైతే టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళే ఇప్పుడు కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకుంటే కోడ్ వీటా అని. సో మేమేంటంటే స్టూడెంట్స్కి టెక్నికల్ కోడింగ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చి వర్క్షాప్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని ఈ ఆటలకి తగ్గట్టు, ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి తగ్గట్టు మేము ప్రిపేర్ చేస్తున్నాం. సో అవన్నీ ఎప్పటికప్పుడు మేము లేటెస్ట్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకొని ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ని మేము స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు వర్క్షాప్స్ ద్వారా మేము ఇచ్చి వాళ్ళకి మోటివేట్ చేస్తుంటాం అనమాట. సో ఒక 2 wordsలో చెప్పాలంటే మీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కోసం మీరు ఏం చెప్తారు సార్? సార్ ఇప్పుడున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఇక్కడ వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు we already proven from the several years from the 2002 onwards, Chaitanya Engineering College, wherever you go, this Chaitanya Engineering College name will be there in all the aspects. Our students, our own students developed Candy OS. Already it is patented. And 2018, our students banked the All India Hackathon in All India level competition. So our students always will be in a competitive mode, and this college flag will be always on the upper part of our among all the engineering colleges when compared to all the engineering colleges. సో మరి సార్ 2 wordsలో చెప్పాలంటే బ్రాండ్ అంటే చైతన్య అంటే బ్రాండ్. ఒక 2 wordsలో చెప్పాలంటే చైతన్య కాలేజ్ని మించిన కాలేజ్ ఉత్తరాంధ్రలో లేదని అతను చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ యూ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ. డైనమిక్ లేడీ ఫ్యాకల్టీ కూడా మనతో రెడీగా ఉన్నారు, MBA ఫ్యాకల్టీ అంట. సో ఇక్కడ కల్చరల్స్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మేడం మాట. సో ఆమెను అడిగి ఈ కల్చరల్స్ ఈవెంట్స్ ఎంతవరకు ఉంటాయి, ఏమేమి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు పద్మజ అండి. సో చైతన్యం ఇంజనీరింగ్ ఫెస్ట్లో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక MBA ఫ్యాకల్టీ పద్మజ మేడం. సో ఏంటి మేడం ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ ఏంటి? ఇవాళ కల్చరల్స్ కాంపిటీషన్స్ ఇవాళ రేపు 2 రోజులు జరుగుతాయి. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి మనకి సింగింగ్, మిమిక్రీ, స్కిట్స్ ఇవన్నీ మార్నింగ్ అవుతాయి. మధ్యాహ్నం ఫ్లాష్ మాబ్ ఉంది మనకి. అండ్ చైతన్య కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్లాష్ మాబ్కి మాకు కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఒక ఫ్లాష్ మాబ్ కాదు, ఇవాళంతా డిప్లొమా స్టూడెంట్స్ ఫ్లాష్ మాబ్ చేస్తారు. అలాగే రేపు బీటెక్ వాళ్ళు ఫ్లాష్ మాబ్ చేస్తారు. అలాగే వీ హ్యావ్ రాక్ బ్యాండ్ కూడా ఉంది మాకు, అంటే సింగర్స్ విత్ బ్యాండ్ కూడా ఉంది. అది స్మిత్ సార్ లీడ్ చేస్తారు ఆ రాక్ బ్యాండ్ని. అలాగే వీ హ్యావ్ డాన్స్ కాంపిటీషన్స్, వెస్ట్రన్ స్టైల్ అండ్ ఫోక్ స్టైల్ కూడాను. డిఫరెంట్ కాంపిటీషన్స్ అన్నీ కూడా కల్చరల్స్ పరంగా ఇవాళ రేపు 2 రోజులు జరుగుతాయి. తర్వాత టుడే వీఆర్ హ్యావింగ్ మూవీ టీమ్ కూడా వస్తున్నారు వాళ్ళ ప్రమోషన్ కోసము. ఇవాళ మధ్యాహ్నం మూవీ టీమ్ కూడా వస్తున్నారు మనకు ప్రమోషన్. ఓకే, మరి చాలా క్లారిటీగా చెప్పారు. తలుచుకుంటే సంవత్సరం అంతా ఎంజాయ్ చేసి 2 రోజుల్లో చేసిన ఈవెంట్ని చూసి సో మెనీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ చైతన్య కాలేజ్లో కండక్ట్ చేస్తున్నారు. సో అంటిల్ దెన్ చూడడానికి మా వసుంధర ఛానల్ రెడీగా ఉంది, చేయడానికి చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి ఇక్కడ అమ్మాయిలు చూస్తుంటే ఒక్కొక్కరు కత్తిలా రెడీ అయి ఉన్నారు. మరి మీ అబ్బాయిలు ఏంటి అంత హుషారు కూడా లేదు? మా అబ్బాయిలు హుషారుగా లేరా? హలో హలో హలో. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. సో ఈరోజు మనం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కొమ్మదిలో ఉన్నాం. సో మరి ఇక్కడ
స్టూడెంట్స్ అందరూ చాలా గట్టిగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మై నేమ్ ఇస్ గణేష్. My name is Rizwana. ఓకే, రిజ్వానా. సరే, మరి ఇక్కడ అమ్మాయిలు మంచి ట్రెడిషనల్ లుక్ లో కూడా ఉన్నారు, వెస్టర్న్ కల్చర్ లో కూడా మాకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఓడిపోవడానికి మీ అబ్బాయిలు రెడీగా ఉన్నారా రిజ్వానా? మా అబ్బాయి చూద్దాం చూద్దాం ఎవరు ఓడిపోతారో ఫస్ట్. ఓకే, మరి ఓడిపోవడానికి రెడీగా ఉన్నారా? అబ్బాయిలు ఓడిపోవడానికి రెడీగా ఉన్నారా? సో ఒక్కసారి గట్టిగా వాయిస్తుంది అమ్మాయిలు. మీరు కూడా ఓకే, మరి ఓడిపోవడానికి రెడీగా ఉన్నారు, ఓడిపోవడానికి మా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. చూద్దాం ఓకే, మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే టాపిక్ మాది, డిస్కషన్ మీది. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఓకే, మరి ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రపంచం చీకటి అయిపోతే ఏం చేస్తారు? పడుకుంటాం. ఇంకా ప్రపంచం చీకటి అయిపోతే ఏం చేస్తాం? నేను లైట్ వేసి పడుకుంటా. ఓకే, చీకట్లోనే లైట్లో కనిపిస్తావా? డౌట్ అయితే వచ్చి చూసుకోండి. నెక్స్ట్ ఆన్సర్. మరి ఇంకా అమ్మాయిలు చెప్పాలి ఆన్సర్స్. ప్రపంచం చీకటి అయితే ఏం చేస్తాం? షాప్స్కి వెళ్ళి కావాల్సిన చాక్లెట్స్ అన్ని తెచ్చేసుకుంటాం. సో చాక్లెట్ బేబీ. ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండండి, దొంగతనం రెడీ అవుతుంది. ఓకే, మరి అబ్బాయిలు ప్రపంచం చీకటి అయితే ఏం చేస్తారు? జై బాలయ్య. ఓ బాలయ్య ఫ్యాన్సా? ఓకే. అప్పుడు రాని వెలుగు కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. ఎలా? బాలయ్య. ఓకే బాలయ్య. సో ఇంకా అబ్బాయిలు ఓకే, మరి ప్రపంచం చీకటి అయితే ఏం చేస్తాం? ఇంకా ఎవరైనా చెప్తారా అబ్బాయిలు? ఒకటే ఆన్సర్ ఫిక్స్ అయ్యారా? అమ్మాయిలు ఎవరైనా చెప్పడానికి ఉన్నారా? ఫ్లడ్ లైట్స్ తో ఫోకస్ చేస్తాం. బీటెక్ వాళ్ళందరినీ పాస్ చేసి వచ్చేస్తాను మొత్తం మార్క్స్ అన్ని. సో బీటెక్ వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ పాస్ చేసి వదిలేస్తుందంట. సో జేఎన్టీకి తన చేతిలో ఉందన్నమాట. మరి సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సెకండ్ టాపిక్. ఏ యాడ్ చూస్తే మీకు ఇష్టం? రీజన్ ఏంటి? యాడ్స్. ఏ యాడ్స్ చూస్తే మీకు ఇష్టం? రీజన్ ఏంటి? ఆన్సర్ చెప్పండి. ముఖేష్ కదా. సో ముఖేష్ కథలో నీకు ఏమి ఇష్టం? ఒకసారి. సో నీ పేరు? వినీత్. వాళ్ళ అమ్మగారు 2 రోజులు అమ్మే. సో ముఖేష్ స్టోరీ అంటే వినీత్కి ఇష్టం అంట. సో దేనికి ఇష్టం? అంటే తాగితే పోతారు కదా. తాగితే పోతే ఇష్టమా? అంటే పోకుండా మా కుర్రోలు సెట్ అవుతారని ఆ యాడ్ అంటే ఇష్టం. ఓకే, పోకుండా ఉండడానికి మా కుర్రోలు సెట్ అవుతారని ఆ యాడ్ అంటే నాకు ఇష్టం అని చెప్పారు వినీత్. సో ఇంకా చెప్పండి. వాళ్ళ అమ్మ 2 గంటలు. ఓకే, మరి అమ్మాయిలు ఏ యాడ్ అంటే ఇష్టం? దాని వల్ల రీజన్ ఏంటి? 5 స్టార్ యాడ్ అంటే ఇష్టం. ఒకసారి ఇట్లా 5 స్టార్. ఇతర బట్టలయ్యారే. తనకి రమేష్ కావాలి, సురేష్ కూడా కావాలి. పేరేంటి? యోషిత. చెప్పు. ఒకసారి పర్ఫెక్ట్ గా నీ పేరు నువ్వు చెప్పు. యోషిత. సిగ్గెందుకు పడిపోతుందా? సిగ్గొచ్చింది కాబట్టి. ఓకే, మరి సో ఏ యాడ్ అంటే నీకు ఇష్టం? దాని వల్ల రీజన్ ఏంటి? 5 స్టార్ యాడ్ అంటే ఇష్టం. ఎందుకు? రీజన్ అందులో రైమింగ్ బాగుంటది. రమేష్ సురేష్ అని. సో రమేష్ సురేష్ నీకు తెలుసా? తెలీదు. ఓకే, మరి కదా చాక్లెట్ నచ్చదు కానీ ఇష్టం యాడ్. ఓకే. సో అందులో అబ్బాయిల పేర్లు ఉన్నాయి కదా, అందుకే నీకు ఇష్టమా? లేదు, ఆ రైమింగ్ బాగుందని ఇష్టం. అంతే ఇక్కడ గొడవ చెప్తున్నారు. సో రమేష్ సురేష్ మీ ఇంటి దగ్గర బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. సో ఏ యాడ్ అంటే ఇష్టం? దాని వల్ల రీజన్ ఏంటి? అమ్మాయిలు జ్యువెలరీ యాడ్స్ అంటే ఇష్టం. ఏ యాడ్? జ్యువెలరీ యాడ్స్ కల్దానా అవన్నీ. సో ఎందుకు ఇష్టం? అమ్మాయికి జ్యువెలరీ అంటే ఇష్టం కదా. అమ్మాయికి కదా, నీకు కాదు కదా. ఓకే, మరి ఒకవేళ మేము అమ్మాయిలు కాకపోతే ఇటు సైడ్ ఎందుకు కూర్చుంటాం, అటు సైడ్ కూర్చుంటాం కదా. సో కన్ఫ్యూజన్ లో కూర్చుని పోయామో అనుకున్నా. అబ్బాయిలు ఏ యాడ్ చూస్తే ఇష్టం? దాని వల్ల రీజన్ ఏంటి?
సో మీరు చెప్పిన ఆన్సర్ వినిపించాలి, మీరు కాల్ చేస్తే అక్కడికి వినిపించాలి. ఆరోగ్య మిల్క్ యాడ్ అంటే మాకు ఇష్టం. పొద్దుగానే 5 గంటలు వేస్తాం, పశువులు అంటే మాకు ప్రాణం. మీ అబ్బాయి చూడు ఎలా ఉన్నారో డల్గా. అలాగే కదా ఎంకరేజ్ చేస్తారు. తెలిసి ఎవరో సో ఎంత ఇచ్చిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయమని చెప్పారు. ఓకే, మరి అమ్మాయిలు ఏ యాడ్ అంటే ఇష్టం, దాని వల్ల రీజన్ ఏంటి? లలిత జ్యువెలరీ యాడ్ అంటే ఇష్టం. గుండంకులు ఉంటారు కదా అందులో. ఈ ప్రోగ్రామ్ విజయవాడలో కూడా టెలికాస్ట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండు. గుండు. ఓకే, మరి చక్కనైన ఆన్సర్స్ చెప్పారు. సో ఇందులో చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉన్న ఆన్సర్స్ కి మ్యాచబుల్ అయి ఉండాలి. సో థర్డ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ టాపిక్ ఏంటంటే, ఓకే మరి ఈరోజు థర్డ్ టాపిక్ ఏంటంటే సోలో లైఫ్ సో బెటర్ అని ఎప్పుడు అనిపిస్తుంది మీకు? సోలో లైఫ్ బెటర్ అని ఎప్పుడు అనిపిస్తుంది? బ్రేకప్ అయినప్పుడు. బ్రేకప్ అయినప్పుడు. ఇంకా 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 ఓకే, ఇంకా ఇంకా మేకప్ మొక్కలు చూసినప్పుడు. ఎలా ఎలా? మేకప్ మొక్కలు చూసినప్పుడు. మేకప్ మొక్కలు చూసినప్పుడు. సో ఇండైరెక్ట్ గా ఆ డైలాగ్ మాకే మాట. ఎక్కువగా మనీ ఉన్నప్పుడు, వరల్డ్ అంతా ట్రావెల్ చేసినప్పుడు సోలో లైఫ్ ఇస్ బెస్ట్ అనిపిస్తుంది. నువ్వు చెప్పిన ఆన్సర్ ఎలా ఉందంటే నీ ముక్కు ఎదురు అంటే చుట్టూ తిప్పి ఇక్కడ ఉందన్నట్టుంది. ఓకే, ఎలా? అబ్బాయిల పర్స్ ఖాళీ అయినప్పుడు. అబ్బాయిలు పర్స్ ఖాళీ అయినప్పుడు సోలో లైఫ్ బెటర్ అనిపిస్తుందంట. సో ఎందుకు, రీజన్ ఏంటి? చెప్పిన ఆన్సర్ ఎవరు చెప్పారు? నీ పర్స్ ఖాళీ అయినప్పుడు నీ లైఫ్ బెటర్ అని నీకు ఎందుకు అనిపించింది? చాలా డబ్బులు ఉండాలి కదా వాళ్ళు పోషించడానికి. సో నా పర్స్ ఖాళీ అయిపోతే నేను ఇంకే అమ్మాయి వెనకాతలు తిరగక్కర్లేదు, ఇంట్లో కూర్చుందామని. అమ్మాయిలు సోలో లైఫ్ బెటర్ అని ఎప్పుడు అనిపించింది? చెప్పండి. ఇంట్లో తిని పడుకున్నప్పుడు. ఇంట్లో తిని పడుకున్నప్పుడు. సో ఇంకా మంచి ఆన్సర్స్ కావాలి మాకు. ఇంకా ఇంకా బెటర్ ఆన్సర్స్ కావాలి, ఆలోచించండి. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నప్పుడు. ఏంటండి? ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నప్పుడు బాయ్ ఫ్రెండ్ లేకపోతే హ్యాపీగా ఉంటుంది. ఎందుకు? ఒక్కసారి వన్ మోర్ టైం రిపీట్. రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో సోలో లైఫ్ బెటర్ అనిపిస్తుంది అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండకపోతే. సో ఇంత అందంగా ఉన్న అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడంటే చైతన్య కాలేజ్ లో ఎవరు నమ్మరబ్బా. నీకంటే కనిపించారండి వాళ్ళు అందంగా. ఫాలోవర్స్ బాయ్ ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు, ఫాలోవర్స్ ఉంటే చాలు. ఎందులో? ఇన్స్టాగ్రామ్ లోనా? ఎందులో అయినా. ఓకే, అబ్బాయిలు సోలో లైఫ్ బెటర్ అని ఎప్పుడు అనిపించింది? ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఒక్క అమ్మాయినే చూడాలి, కానీ ఎవరు లేకపోతే అంతమంది అమ్మాయిలను చూడొచ్చు కదా, దానికి సోలో లైఫ్ బెటర్ ఉంటుంది. సో మరి కొన్ని ఆన్సర్స్ మ్యాచబుల్ అయినాయి. సో ఫోర్త్ టాపిక్ ఏంటంటే, ఎటువంటి సందర్భంలో అవతల వాళ్ళని చూసి చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది? ఎటువంటి సందర్భంలో అవతల వాళ్ళని చూసి చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది? స్లిప్పులు మనము మన ఫ్రెండ్స్ పెట్టినప్పుడు మనం దొరికిపోయి వాళ్ళు దొరకకుండా ఉంటే నీకు దన్నం రా బాబు. ఎలా మీరు చెప్పండి. స్లిప్ బ్యాచ్. వచ్చినప్పటి నుంచి మేకప్ మీద పడ్డారు వీళ్ళు. అమ్మాయిలు మేకప్ తీసినప్పుడు చేతులు దండం పెట్టాలనిపిస్తుంది. అబ్బా. ఓకే, మరి అమ్మాయిలు ఎటువంటి సందర్భంలో చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అవతల వాళ్ళకి? ఈ అబ్బాయిలు ఇంకా మారరు అని చెప్పడానికి సింబాలిక్ గా వీళ్ళకి పెద్ద దండం రా బాబు. సో ఎంతమంది అబ్బాయిలకి దండం పెట్టావమ్మా? అందరికి, ఇక్కడున్న అందరికి. సో ఇప్పుడు అందరూ గుండెలో ఏంటి? బ్యాడ్ బాయ్స్. బ్యాడ్ బాయ్స్ అంటే అబ్బాయిలు, బ్యాడ్ బాయ్స్ అంటే మీరు అందరూ. She love bad boys. ఓకే, అబ్బాయిలు బ్యాడ్ అయితే అలవాలి కదా, అబ్బాయిలు బ్యాడ్ అయితే అలవాలి కదా. ఓకే, అబ్బాయిలు బ్యాడ్ అయింది అమ్మాయిల వల్ల కదా అని వీళ్ళు కూడా సింబాలిక్ గా చెప్తున్నారు. ఏమంటారు మీరు? అబ్బాయిలు బ్యాడ్ అయ్యేది అమ్మాయిల వల్ల అంట. ఒప్పుకుంటారు. ఏంటంటారు? ఏం కాదు, బ్యాడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అంతే. ఓకే. సో బ్యాడ్ బాయ్ ప్లస్ గుడ్ గర్ల్స్ అంటే ఏమొస్తుంది రిజల్ట్? బ్యాడ్ బాయ్స్ ప్లస్ గుడ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్స్ టు గుడ్ గర్ల్స్. ఎందుకంటే గుడ్ ఎక్కువ ఉంటుంది కదా బ్యాడ్ కన్నా. గుడ్లు బ్యాచా? గుడ్ బ్యాచ్. ప్రపంచ యుద్ధాలు ఎందుకయ్యే భయ్యా? ఏంటి ప్రపంచ యుద్ధాలు ఎందుకయ్యే? అమ్మాయిల వల్లే అయ్యే. చెప్పారు అమ్మాయిల వల్లే ప్రపంచ యుద్ధాలు అయ్యే. చెప్పారు
4 టాపిక్స్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ నేషనల్ లెవెల్ అండ్ కల్చరల్ టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్ చైతన్యం 2020 ఫిబ్రవరి 6, 7th ఇక్కడ ఫెస్ట్ ని కండక్ట్ చేస్తున్నారు. ద స్పెషల్ గెస్ట్ డాక్టర్ జి స్వామినాయుడు, ప్రొఫెసర్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. ఓకే, మరి ఈరోజు మాకు ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోమని ఛాన్స్ ఇచ్చిన ఎంబీఏ మేడం పద్మజ మేడంకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. డాన్స్ చేయడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు? అమ్మాయిలు ఒక్కసారి గట్టిగా తీసుకోండి. ఓకే, మరి ఏం లేచిపోయింది? నాకేం కనిపించలేదు. ఓకే, మరి సెకండ్ రౌండ్ కి అమ్మాయిలు రెడీగా ఉన్నారు, అలాగే ఇక్కడ అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు. లెట్ us స్టార్ట్ ద సెకండ్ రౌండ్. బ్యాంగ్ బ్యాంగ్. ఓకే, మరి అమ్మాయిల నుంచి ఎవరు రావడానికి రెడీగా ఉన్నారు? చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మంచి స్టూడెంట్ కలర్ఫుల్ చిలక రెడీగా ఉంది. సో హీ సో క్యూట్ అనే సాంగ్ తో అమ్మాయి రెడీగా ఉంది. సాంగ్ ప్లీజ్. ఇప్పుడు కూడా అబ్బాయిలే అమ్మాయిలు పొగుడుకుంటూ పాడారు. డాన్స్ కూడా మా కోసం వేశారు. ఆ సాంగ్ మహేష్ బాబు కోసం, మీ కోసం కాదు. నువ్వేనా రెస్పెక్ట్ కావా? మరి సమాధానం చెప్పాలి. అమ్మాయిలు ప్రతిదానికి ఓడిపోతున్నాం, గట్టిగా ఉండాలి. ఓకే, మరి ఇక్కడ నుంచి గని లక్ష్మి పర్ఫార్మెన్స్ నల్లగొట్టి దోపు వేసేసింది. సో అవతల నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారా? సో పేరేంటి? లోకేష్. ఓకే, ఏ సాంగ్ కి పర్ఫార్మ్ చేస్తాం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సాంగ్? ఓకే, మరి లోకేష్ పర్ఫార్మెన్స్ కి రెడీగా ఉన్నాడు. ఓకే లోకేష్, స్టార్ట్ ద మ్యూజిక్. जो डर गया जो मर गया Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Abadar. चल शुरू तू काटो खाकी करू खिलाफो गुरु इच्छा करू लो बिड़ी लॉ एंड ऑर्डर लाठी पट्टी कुट्टाडू ड्यूटी पै कुट्टू పెట్టాడు గుర్రాల కోసుతా ఉన్న సుమారులు
wanna do something. ఓకే చాలా బాగా చేశారు సో ఎవరి డప్పాలు కొట్టుకోడు వచ్చేస్తుంది చాలా బాగా చేశారు కదా ఏం చేశాడని చాలా బాగా చేశాడన్న అసలు ఆ సాంగ్ వచ్చి అసలు తెలుసా అది పర్ఫార్మెన్స్ అంటే వన్స్ అగైన్ ఐ విల్ సపోర్ట్ అమ్మాయి ఏంటి ఒకసారి పవర్ స్పెల్లింగ్ చెప్పు పవర్ స్టార్ సో నువ్వు 100 డైలాగులు చెప్పినా తను నేను ఒకటే డైలాగ్ చెప్తాం ఎవరు డప్పు ఆ లైన్ కొట్టుకుంటున్నారు ఓకే సో వాడి పర్ఫార్మెన్స్ నీకు ఒక్కడికే నచ్చింది తర్వాత మీ ఇంటి దగ్గర ఎవరైనా ఏంటి హాస్పిటల్ సో ఏ బ్రాంచ్ నువ్వు ఏ బ్రాంచ్ ఈసీ సో ఈసీ డిపార్ట్మెంట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు కంప్యూటర్ సైన్స్ ఓకే కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం అనేసి నువ్వు ఈసీలోకి వెళ్ళావు సో బాగుంది ప్లేస్మెంట్స్ అవన్నీ ఉన్నాయి ఈసీలో నీకు నచ్చింది కదా ఓకే మరి సో సిటీ మార్ సాంగ్తో అమ్మాయి రెడీగా ఉంది సాంగ్ ప్లీజ్ ముగ్గురేసారు మేము ఎంత సింగిల్ వేసాం అది అబ్బాయి పవరా ఒక్క సింహం అయితే చాలని ముగ్గురు సింహాలు వచ్చారమ్మా ఇక్కడ సింహం ముందు కాదు సింహం సింగిల్ ఓకే మరి సాంగ్ టు సాంగ్ కాంపిటీషన్ అమ్మా అదే సాంగ్ కి అబ్బాయిలు చేయడానికి రెడీగా ఉన్నాడు చందు ఒక్క నిమిషం ఈసీకి ఫుల్ ఫామ్ చెప్పడానికి గంట ఆలోచిస్తున్నాడు ఈ అబ్బాయి అంటే ముందుకు 3 అడుగులు దూకుతుంది అని అర్థం చెప్పు ఈసీ ఈసీ ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఓకే సో ఓకే మరి సో చందు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సాంగ్ ప్లీజ్
మాటలు రావట్లేదు. అయిపోయిందా చూడలేకపోయా ఇప్పుడు దాకా. ఓకే, ఆ ఎముకలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఒక్కసారి కిందకి దిగిపోయి పైకి వచ్చేసాడు. ఓకే, చైతన్యం 2020 ఫెస్ట్ సంబరాల్లో చైతన్య కాలేజ్ కొమ్మది. ఓకే, మరి అబ్బాయిలు చాలా గట్టిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అలాంటి కాంపిటేటెడ్ గా మా అమ్మాయిలు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఈ రెండు చూసి తట్టుకునే కెపాసిటీ అబ్బాయిలకి లేదు. సో మా అమ్మాయిలు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఓడిపోయిన ఒప్పుకుంటావా? నేనెందుకు ఒప్పుకుంటా? మీరే చేశారమ్మా. ఎనర్జీ చూసావా మా అబ్బాయిలు? నువ్వు అసలు ఎనర్జీ కనిపిస్తుందా? కనిపిస్తుందిగా. ఎక్కడ కనిపిస్తుంది? చూడు అమ్మాయిలు అమ్మాయిలు వినిపిస్తుందా? ఏంటి? వినిపించింది, అర్థమవుతుందా? ఓకే, మరి మా అమ్మాయి ఓకే, వెల్కమ్ బ్యాక్. 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే సింగ్ ఏ సాంగ్. సో మేము ఒక వర్డ్ ఇస్తాం, ఆ వర్డ్ తో మీ సాంగ్ పాడాలి. ఓకే, అమ్మాయిలు రెడీగా ఉన్నారా? ఓకే, మరి సో అమ్మాయిలు చాలా హుషారుగా ఉన్నారు. చాలా హుషారుగా ఉన్నారు. ఓకే, అమ్మాయిలు ఎంకరేజ్మెంట్ లేదు. ఓకే, మరి ఈరోజు థర్డ్ రౌండ్ లో ఫస్ట్ వర్డ్ ఏంటంటే శ్రీ చైతన్య. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల నచ్చనలే ఇప్పుడైతే మర్చిపోలేరు. ఇంకా ఓకే, సో ఆల్రెడీ 1 పాయింట్ అది వెళ్ళిపోయింది. నేను సాంగ్ వర్డ్ చెప్పిన ఎవరు ఫస్ట్ వర్డ్ అందుకుంటారో వాళ్ళే పాయింట్. ఫస్ట్ నేను వర్డ్ చెప్పిన వెంటనే ఆ వర్డ్ తో ఎవరు సాంగ్ పాడతారో వాళ్ళదే పాయింట్. సో ఫస్ట్ పాయింట్ అమ్మాయిలకి. సో సెకండ్ వర్డ్ వినండి ఒకసారి జాగ్రత్తగా. నేటివ్ ప్లేస్. నేటివ్ ప్లేస్. ఆ వర్డ్ ఎక్కడైనా రావచ్చు, సాంగ్ మధ్యలో కూడా రావచ్చు. ముందు గుంటాదో టీ కొట్టు ఆడమేం తాగే టీ ఏమో 1/2 ఒంటి మీద వేసుకుంటా టీ షర్ట్ పైన అప్పుడప్పుడు మారుస్తాను టీ షర్ట్ మా ఫేవరెట్ హీరో సినిమా హిట్. వరల్డ్స్ లోనే బెస్ట్ ప్లేస్ నేటివ్ ప్లేస్. సో సాంగ్ అంతా పాడాలి, పాడతారా లేదా? ఓకే, మరి అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు 1 పాయింట్ లూజ్. సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే పాడతావా? ఆయన టైం అప్. ఏందును తప్ప? ఎందుకు తప్పు? అమ్మా, మిమ్మల్ని రెచ్చగొట్టలేని ఉండకపోతే మీకు లైఫ్ ఎందుకు? మిమ్మల్ని కామెంట్ చేసే అబ్బాయిలు లేకపోతే మీకు ఎందుకు? ఓకే, మరి సెకండ్ పాయింట్ కూడా అమ్మాయిలకి వెళ్ళింది. సో ఫోర్త్ వర్డ్ ఏంటంటే చూసి. చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమైందో తెలిసేదేలా. ఓకే, మరి ఫస్ట్ పాయింట్ అబ్బాయిలకి నోట్ అయింది. 2 పాయింట్స్ అమ్మాయిలు. లీడింగ్ లో అమ్మాయిలు ఉన్నారు. సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ప్రేమ. ఓకే, మరి సో అమ్మాయిలకి 2 పాయింట్స్, అబ్బాయిలకి 1 పాయింట్. సో అమ్మాయిలు ఈ రౌండ్ లో లీడింగ్ లో ఉన్నారు. సో ఫిఫ్త్ వర్డ్ ఏంటంటే ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
సో ఇద్దరికి టై. సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే కూతురా. కూతురా కూతురా. ఓకే మరి 3 points అమ్మాయిలకి 2 points అబ్బాయిలకి. సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే అమ్మ. అమ్మమేనండి. అమ్మ. అమ్మ అమ్మ నే పసివానమ్మ నువ్వే లేక పసివాడానమ్మ మాటే లేకుండా నన్నే మాయం కన్నీరవుతుంది గాయం అయ్యో ఎట్టిపోయావే. ఓకే బాబా. Song is dedicated to all mothers. All mothers great and Padmaja madam is the college mother. Hello. Padmaja madam మా college కి mother. సో ఆటలు ఆడిస్తున్నారు, పాటలు పాడిస్తున్నారు, అనేసి పద్మజ అంటున్నావా లేదా నీ హార్ట్ లో వచ్చిందా? ఒకసారి పేరేంటి? మానస. మానస. సో మేడం అంటే అంత ఇష్టం నీకు? మాకు అన్నిట్లో చాలా సపోర్టివ్ గా ఉంటారు. డాన్స్, స్టడీస్ అన్నిట్లో. అందుకోసమే మదర్ ఎక్కువ దేనికి సపోర్ట్ ఇస్తారు మేడం కాలేజ్ లో? మేడం ఏం చేయాలన్నా సపోర్ట్ ఇస్తారు. అది ఇది అని చెప్పలేము. సో మదర్ అంటే పద్మజ మేడం. ఓకే మరి. సో పిచ్చ ఫ్యాన్ అండి ఇక్కడ పద్మజ మేడం. ఓకే పద్మజ మేడం కి పిచ్చ ఫ్యాన్ ఇక్కడ ఉన్నారు రెడీగా. సో ఒక్కసారి మిగతా ఫ్యాకల్టీ అంతా చూడండి. తిను ఓట్లు ఓన్లీ పద్మజ మేడం కి చేస్తున్నారు. ఫ్యాకల్టీ అందరూ అందుకే మధ్యలో పిలిచాను. సో చూడండి ఆ ఒక్క మేడం అందరు మేడమ్స్ తో సమానం. సో సరే ఎంతది ప్రోగ్రామ్ వరకే తర్వాత సో మా టీం నుంచి కూడా ఒక చిన్న సాంగ్. నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. నమ్మకు అడవలో నీ ప్రేమలని నమ్మిన వాళ్ళకి చూపెడుతుంది నరకాన్ని. అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాచేస్తుంది. అన్నయ్య అంటూ ఆపై నీ గుండెను కోసేస్తుంది. ఈ ఆడాలు మంచవాదులు మన మగవాళ్ళు ఆశావాదులు. నమ్మకు ఆడలలో నీ ప్రేమలని నమ్మిన వాళ్ళకి చూపెడుతుంది నరకాన్ని. ఓకే మరి అందుకే మీ వెనకాల పడతాం. మేము అయినా కనీసం వచ్చి డాన్స్ వేస్తాం. మీరు అది కూడా చేస్తే డాన్స్ వేస్తానన్నారమ్మా. అలాగే కైపురాలు ఉండరంతే మగాడి కుట్టి కుక్కతో కలాంటిదంతే ఈడు కూడా ఇంతే మగాడు మాయగాళ్ళే. 2 points అబ్బాయిలకి, లీడింగ్ లో ఉన్నారు అమ్మాయిలు. సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే కళామందిర్. మందిర్ చీర కట్టి నల్ల కళ్ళ చాటు కెట్టి ఒలే 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 అమ్మ కుట్టి రవే నట్టింట్లో గుడి కాలెట్టి కల కల కల
సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే రంగుల చిలక. రంగుల చిలక. ఓ రంగుల చిలక చూడే నా వనక అలు పంటూ లేని పిల్లడి నడక. ఓ రంగుల చిలక చూడే ఇటు వెనక అలు పంటూ లేని పిల్లడి నడక. దగ్గర తంది ధుమ్. అబ్బాయి 4 పాయింట్స్, అబ్బాయి 3 పాయింట్స్. అబ్బాయిలకి 4 పాయింట్స్, అమ్మాయిలకి 3 పాయింట్స్. లాస్ట్ ఒక్క వర్డ్ మిగిలింది. సో అమ్మాయిలు పాడితే టై అవుతుంది లేదా విన్నర్స్ అబ్బాయిలే. సో లాస్ట్ వర్డ్ ఏంటంటే గేమ్ పరంగా చూసినట్టయితే ఇందాక పాయింట్స్ కలిపి ఇప్పుడు వీళ్ళు కలిపితే ఇద్దరు సేమ్, ఇద్దరు ఒక్కలాగా చేశారు. సో అమ్మాయిల నుంచి ఒక అమ్మాయి రావాలి, అబ్బాయిల నుంచి ఒక అబ్బాయి రావాలి. సో టై రౌండ్ కి రెడీగా ఉండాలి. టై రౌండ్ రావాలి అమ్మాయిలు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టై రౌండ్ అయితే డిసైడ్ అవుతుంది. డేట్ చేయడానికి రెడీగా ఉన్న అమ్మాయిలు రావాలి. గేమ్ కాదు, టై రౌండ్ వేరేగా ఉంటుంది. ఎవరు వస్తారు అమ్మాయిల నుంచి? ఫస్ట్ రామ్మా ఇక్కడ. సో ఎవరు అమ్మాయిలు? ఇప్పుడు చైతన్య కాలేజ్లో ఏం జరుగుతుంది? సో ఈ ఫెస్ట్ కోసం ఒక్క వర్డ్ కూడా తెలుగు ఇంగ్లీష్ యూజ్ చేయకుండా మొత్తం తెలుగులోనే నీ ఎంజాయ్మెంట్ కానీ శ్రీ చైతన్య కాలేజ్ కోసం కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏం చెప్పాలనుకున్నా ఒక్క తెలుగు వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేసినా యూ అవుట్, జస్ట్ ఫర్ తెలుగు ఓన్లీ. ఓకే రెడీయా? ఓకే. సో పేరు పేరు చెప్పి స్టార్ట్. నా పేరు గనిలక్ష్మి. నేను ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇప్పుడు కళాశాలలో చదువుతున్నాను. నా పేరు గనిలక్ష్మి. ప్రస్తుతం మా కళాశాలలో సంబరం జరుగుతుంది. 2020 ఇక్కడ చాలా అంటే చాలా ప్రత్యేకమైన పోటీలు జరుగుతున్నాయి. నర్తనశాల, తరువాత ఇక్కడ తినే ఒక పదార్థాలు మాకు అక్కడ పెట్టారు. ఎవరికైనా కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. అలాగే మా కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులు మాకు ఎంతగానో ప్రోత్సాహం ఇస్తున్నారు. పాటల పోటీలు ఉన్నాయి, ఆటల పోటీలు ఉన్నాయి, కావలసినంత సంబరాలన్నీ ఉంటాయి. మా చైతన్యలో అతి ప్రత్యేకమైన విషయం ఏంటంటే మా చుట్టుపక్కల ప్రకృతి. ఎటు చూసిన కొండలు, అక్కడేమో సరస్వతి విగ్రహం. మాకందరికి చదువుల తల్లి సరస్వతి. ఆ సరస్వతి బొమ్మ మాకు అక్కడ ఎదురుగా ఉంటుంది. మరి థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి. అబ్బాయిలు విద్యార్థినులకు, తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెలకు చైతన్య కళాశాల 2020 మన పండుగ స్వాగతం, సుస్వాగతం. నా పేరు పవర్ స్టార్ డిస్కంటిన్యూ చేయొద్దు ప్రోగ్రామ్ ని. సో రౌండ్ అది కాదు, మాట్లాడుతుంది అంత రౌండ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మరి అవతల చక్కగా నేను అడిగింది శ్రీ చైతన్య కాలేజ్ ప్రకృతి కోసం, ఇక్కడ ఉన్న సందర్భ సంఘాల కోసం మాట్లాడమన్నాను. నా ఊరు పేరు, నా పేరు పవర్ స్టార్. అదంతా గేమ్ కి సంబంధం కాదు. సో అబ్బాయిలు ఓడిపోయారు. ఈ రౌండ్ పరంగా చూసుకుంటే అమ్మాయిలు ఓకే. రౌండ్స్ పరంగా చూసినట్టయితే 2 రౌండ్స్ అమ్మాయిలు గెలిచారు, 3 రౌండ్స్ అబ్బాయిలు గెలిచారు. పరంగా ఆలోచించినట్టయితే అమ్మాయిలు రన్నర్స్, అబ్బాయిలు విన్నర్స్.
ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన పద్మజ మేడంకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటాం. మా వసుంధర ఛానల్ మీ కాలేజెస్లో కానీ మిగతా అనదర్ ఈవెంట్స్లో కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయాలంటే కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కొమ్మాది చైతన్యం ఫెస్ట్ 2020 ఈవెంట్స్లో భాగంగా ఈరోజు ఫెస్ట్ సంబరాలు అంబరాన్నంటుగా చేసాం. సో మేము చేసామని ఫీల్ అవుతున్నాం, ఎంజాయ్ చేశారని మీరు ఫీల్ అవుతున్నారు అబ్బాయిలు? ఓకే థ్యాంక్ యూ సో మచ్. భోజనం చేసినంత హ్యాపీనెస్ వచ్చింది మీరు అరుస్తుంటే. సో ఆ అబ్బాయిల నుంచి మెడల్ తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? డాన్సర్ ఇందాక ఫస్ట్ డాన్స్ చేశారు, అందరికీ ఫస్ట్ డాన్స్ చేసిన అబ్బాయి ఎవరు? చందు. తర్వాత ఇంకొక అబ్బాయి లోకేష్. మా వసుంధర ఛానల్ నుంచి స్మాల్ గిఫ్ట్ అండి. మమ్మీ 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 ఓకే లైట్స్ మమ్మీ 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 క్లాస్ కొట్టండి గట్టిగా. ఓకే మనం ఒకటే కాలేజ్. సో అదే పద్మజ మేడం చేతున్నదిగా రన్నర్స్ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ ఒక్కసారి పద్మజ మేడం ఉండాలి. సో గేమ్ పరంగా చూసినట్టయితే మా వసుంధర ఛానల్లో ఒక ప్రత్యేకమైనది కూడా ఉంది. సో గేమ్లో ఎవరు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, సో వాళ్ళకు కూడా పద్మజ మేడం చేతుల మీదుగా ఒక చిన్న మెడల్. సో పాటకు ప్రాణం పోసి పాడిన పేరు ఎవరు? మంచి సింగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సో ట్రై చేయి. ఓకే పద్మజ మేడం చేతుల మీదుగా మెడల్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని పిలిచి ఇక్కడ వండర్ఫుల్ ఈవెంట్ చేసి ఛాన్స్ ఇచ్చినందుకు. ఓకే మా వసుంధర ఛానల్ తరపు నుంచి శ్రీ చైతన్య కాలేజ్కి ఎప్పుడు ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా మేము వస్తాం, ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు మెడల్
बताया मैं कौन हूँ? Champions League. And it's got hoisted around in excellent style that we all know. There's the first excellent, baby. Master, ile music ko sa pension?
పోతాంటే రోడ్డు పొట్లందట్టిన బిర్యానీకి పొట్టు పిల్ల పెట్టినట్టు పంట మీద నిలుసోనుందిరో ఓ సందమామ సుఖరాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ గాలి సిగ్గులుందిరో మావ రాముడో రాముడా చేసిందిరో రాముడో రాముడా రావపానం చేసిందిరో రాముడో రాముడా చేసిందిరో రాముడో రాముడా రావపానం చేసిందిరో రామమ్మో ఆగమంటే మన సోగాడు ఆగడల పిల్లడైన నీ ఓడు ఆగమంటే నమ్మ సోగాడు ఆగడల పిల్లడైన నీ ఓడు చాలా స్పీడ్ పెంచడా baby, hit it hard, baby, like a buggy, baby, but you ain't
మనం చూస్తున్నారు